హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దుబాయ్ అంటే మనకు గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా, అద్భుతమైన షాపింగ్ మాల్స్, అలానే విలాసవంతమైన భవనాలు. కానీ ఈ వెలుగుల నగరం వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. దుబాయ్ ఎలా ఇంత వేగంగా అభివృద్ధి చెందింది, ఈ బ్యూటిఫుల్ నగరం గురించి మనకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు దుబాయ్ ఒక చిన్న మత్స్య గ్రామం. మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఇక్కడ ముత్యాల వ్యాపారం జరిగేది. కానీ రోజు రోజుకి పెరిగిన టెక్నాలజీ వలన కృత్రిమంగా ముత్యాలు తయారవడంతో ఆ వ్యాపారం తగ్గిపోయింది. దుబాయ్కి ఆదాయ మార్గాలు పోయాయి. అదే టైంలో దుబాయ్లో పెట్రోల్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ పెట్రోల్ సంపద దుబాయ్ని పూర్తిగా మార్చేసింది. పెట్రోల్తో వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టారు. దుబాయ్లో కేవలం అద్భుత భవనాలు మరియు విలాసవంతమైన కార్లు మాత్రమే కాదు, ఇక్కడ కూడా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయి. స్లమ్ ఏరియాలో నివసించే ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది మహిళలు తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. రోజుకి 12 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుంది. యజమానుల నుండి లైంగిక వేధింపులకు గురి కావడం ఇక్కడ సాధారణం. దుబాయ్లో పనిచేసే మహిళలు ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి వచ్చి వారు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. తక్కువ జీతానికి పని చేయించడం, ఎక్కువ వర్కింగ్ అవర్స్ మరియు లైంగిక వేధింపులు అనేవి సాధారణమైనవి. కానీ ఇవేవి బయటికి రావు, ఎందుకంటే దుబాయ్లో మీడియా చాలా కంట్రోల్లో ఉంటుంది. దుబాయ్లో చట్టాలు చాలా ఘోరంగా ఉంటాయి కూడా. ఇక్కడ లిక్కర్, అక్రమ సంబంధాలకు, అలానే సహజీవనం వంటి అంశాలకు చాలా గట్టి శిక్షలు ఉంటాయి. దుబాయ్ అంటే మనకు కనిపించేది అద్భుతమైన భవనాలు, అనంతమైన సంపద, అపూర్వమైన సాంకేతిక విజయాలు. కానీ ఈ అందమైన ముసుగు వెనక దాగి ఉన్న నిజం మనం ఊహించనిది. దుబాయ్ యొక్క మరో ముఖం, దాని చీకటి వైపు మనం చూస్తే అక్కడ కనిపించేది కష్టాలు, నిరాశ, నిరీక్షణ. దుబాయ్లోని కొన్ని ప్రాంతాలు చాలా పేదరికంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారికి సరైన ఆహారం, నీరు, నివాసం కూడా లేదు. చాలా మందికి ఉద్యోగాలు లేవు. వారి కుటుంబాలను పోషించడానికి కష్టపడుతున్నారు. అనేక మంది కార్మికులు దుబాయ్లో తమ కలలను సాకారం చేసుకోవడానికి వస్తారు. కానీ వారు ఎదుర్కొనే నిజం చాలా కఠినమైనది. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, కఠినమైన సిచ్యువేషన్స్, ఇవి అసలు నిజాలు. వాళ్ళ పాస్పోర్ట్లు యజమానులు తీసుకుని వాళ్ళు తమ దేశాలకు తిరిగి వెళ్లకుండా చేస్తారు. దుబాయ్లోని కొన్ని ప్రాంతాల్లో అఫీషియల్ గా గుర్తింపు లేని వర్కర్స్ ఉంటారు. వీళ్ళు అనఫిషియల్ గా పనిచేస్తారు. సో వీళ్ళకి జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అలానే వారి రైట్స్ కి ప్రొటెక్షన్ ఉండదు. వీళ్ళు చాలా సార్లు తమ యజమానుల దోపిడీకి, వేధింపులకు గురవుతున్నారు. ఉద్యోగం కోసం, డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు, దుబాయ్ అంటే వెలుగుల నగరమే కాదు, మురికివాడులు, పేదవారిపై యజమానుల చిత్రహింసలు, మహిళలపై అత్యాచారాలు, తక్కువ జీతానికి పనిచేసే బానిస బ్రతుకులు ఎవరికి కనిపించిన నిజాలు. దుబాయ్ నగరంలోని పేదవారు తమ కుటుంబాలను పోషించడానికి అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నగరంలో పనిచేసే అనేక మందికి యజమానుల చేతిలో దారుణంగా ప్రవర్తించబడుతున్న సందర్భాలు చాలా ఉంటాయి. దుబాయ్లో పేదరికంలో ఉన్న ఆడవాళ్ళను యజమానులు చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. కానీ ఇవేమీ బయటికి రావు, ఎందుకంటే దుబాయ్ గవర్నమెంట్ మీడియాని చాలా కంట్రోల్లో పెడుతుంది. తమ దేశంలో ఉన్న సమస్యలను బయటికి చెప్పడానికి అనుమతించరు. దుబాయ్ ప్రభుత్వం తమ దేశాన్ని ఒక స్వర్గంగా చిత్రీకరించడానికి భారీ ప్రచారం చేస్తుంది. పర్యాటకులకు కనిపించేది అద్భుతమైన భవనాలు మరియు సౌకర్యాలు మాత్రమే. వారు పేద ప్రాంతాలకు వెళ్లరు కాబట్టి వారికి ఈ సమస్యలు ఏమీ తెలియవు. ఇప్పుడు మనం దుబాయ్లో ఉండే కొన్ని వండర్స్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, ఇది దుబాయ్లో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం. దాదాపు 828 మీటర్ల ఎత్తులో ఉంది. బుర్జ్ అల్ అరబ్, ఇది ప్రపంచంలోనే ఏకైక 7 స్టార్ హోటల్. ఇది ప్లేట్ ఆకారంలో ఉంటుంది. పామ్ జుమీరా, పాముతో పూలిన కృత్రిమ దీవి. అత్యాధునిక హోటళ్లు మరియు నివాసాలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి చాలా ఆర్టిఫిషియల్ దీవులు దుబాయ్లో ఉంటాయి. ఇవి సముద్రంలో అద్భుతమైన దృశ్యాలను మనకి అందిస్తాయి. ఇక్కడ అత్యంత విలాసవంతమైన హోటళ్లతో పాటు రెస్టారెంట్లు, అలానే రిసార్ట్లు ఉంటాయి. వీటితో పాటు ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్పోర్టు దుబాయ్లో ఉంది. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల కోసం ప్రధాన కేంద్రంగా ఉంది. యాత్రికులకు అద్భుతమైన సదుపాయాలను అందిస్తుంది. ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్